సింగరేణిలో బోనస్ ప్రకటించడంతో పెద్దపల్లిలో కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. 796 కోట్ల లాభాలను బోనస్ గా ఇస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పడంతో సగటున ఒక్కో కార్మికుడికి 1,90,000 రూపాయలు దక్కనున్నాయి. 25,000 మంది కాంట్రాక్టు కార్మికులకు 5,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించడంపై కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి. గతేడాది కంటే కార్మికులకు 20,000 అదనంగా బోనస్ వస్తున్నట్లు ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ సీతారామయ్య అన్నారు. ఈ సంవత్సరం వచ్చినటువంటి నికర లాభాలు 2,388 కోట్ల పైన కార్మికులకి 33% ఇవ్వడానికి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 788 కోట్లు కార్మికులకి పంచడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి కార్మికుడికి యావరేజ్న 1,90,000 రూపాయలు, అంటే కొంతమందికి 1,50,000 రావచ్చు, కొంతమంది 2.5 లక్షలు రావచ్చు. యావరేజ్ మాత్రం 1,90,000 రూపాయలు వస్తాయి. అయితే కంపెనీకి సంవత్సరం స్థూల లాభం 4,700 కోట్ల పైన వచ్చింది. మరి దాని మీద ఇవ్వాలి కదా అని కొంతమంది అంటున్నారు. ఇది 99 2000 సంవత్సరం నుంచి కూడా స్థూల లాభం మీద కాకుండా నికర లాభం మీద ఇస్తారు. స్థూల లాభంలో నుంచి ఈ ఓసీలకు సంబంధించినటువంటి బ్యాక్ ఫిల్లింగ్ కానీ ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఉంటే కానీ అవి తీసేసి దాని మీద ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలియనటువంటి వాళ్ళు కొంతమంది, తెలిసి తెలియ కొంతమంది దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. అట్లంటే పైన సంవత్సరం కూడా 4,000 కోట్ల లాభం వచ్చింది, కానీ 2,222 కోట్ల మీద మిగిలిన దాన్ని ఇట్లనే బ్యాక్ ఫిల్లింగ్కి ఇతర ఇన్వెస్ట్మెంట్కి ఉంచారు. దీన్ని కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.